నాకేం తెలీదు. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. నేను ఆత్మాభిమానం కలదాన్ని మిస్టర్ కాశీపతి. కేసు ఓడిపోతున్నాను అనే అవమానం భరించడం కంటే నిన్ను చంపడమే మంచిదని నిర్ణయం తీసుకున్నాను. నన్ను చంపి మీరు తప్పించుకోగలరా? తెలివిగా స్టేషన్లో ఏఎస్పీ మీద సిఐ తిరగబడి చంపబోతే ఆత్మరక్షణ కోసం ఆ ఏఎస్పీ అతన్ని కాల్చి చంపింది. ఒకప్పుడు సూరిబాబు చేతిలో కాపాడుకున్న ప్రాణాలు ఈ రోజు నా చేతిలో పోగొట్టుకుంటున్నా. దేవుడి మీద నమ్మకం ఉంటే తలుచుకో. చెప్పు. పెళ్లి కూతురుగా ముస్తాబై ఉన్న కరుణను కళ్యాణ మండపానికి కారులో ఊరేగింపుగా తీసుకొస్తుంటారు. ఆమె మీద ముద్దు కృష్ణయ్య మనుషులు పెట్రోల్ కలిపిన అత్తను చల్లుతూ ఉంటారు. ఏం లేదమ్మా, కారులో పెట్రోల్ లీక్ అయినట్టుంది అంతే. మండపానికి చేరుకోబోయే లోపల ఊరేగింపులో కాలుస్తున్న తారాజువులు ఆమె మీద పడి కాలి చనిపోయేటట్టు ముద్దు కృష్ణయ్య పథకం వేశాడు. సోదర సోదరీమణులందరినీ క్షమాపణ కోరుతున్నాను. ఇప్పుడు ఈ పెళ్లి జరగడం లేదు. ఎంతో వైభవంగా ఊరేగింపుతో కళ్యాణ మంటపానికి వస్తున్న నా కాబోయే కోడలు అగ్ని ప్రమాదానికి గురై మరణించిందని ఇప్పుడే తెలిసింది. డాడీ, ఈ కళ్యాణ మంటపాన్ని సంతాప సభగా మారుస్తున్నాను. చనిపోయిన నా కోడలి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. కంగారు పడతారే ముద్దు కృష్ణయ్య గారు. శీలం పోగొట్టుకున్న మీ కోడలు అగ్నిపునీతై కళ్యాణ మండపానికి కదిలి వచ్చింది. మోగించండి భజంత్రీలు. ఆపేయండి. ఆపండి. ఎందుకు ఆపడం? శుభలేఖలో నిశ్చయించిన ముహూర్తం ఇంకా దాటిపోలేదు. మీరు కానివ్వండి 10 పెట్ల మీదకి. పంతులు గారు, ఈ ముహూర్తానికి పెళ్లి జరిపించొచ్చా? అంత పని జరిగింది కనుక మరో ముహూర్తం చూసుకోవడం మంచిది. మంచి ముహూర్తం చూడడానికి ఇది కన్యాదానం కాదు, కుమారీదానం. నైతికంగా వాళ్ళిద్దరూ ఏనాడో దంపతులయ్యారు. ఇవాళ అమ్మాయికి జరిగిన ప్రమాదం రేపు మా అబ్బాయికి జరగకూడదని ఎక్కడుంది? పంచాంగం చూపించి వేరే ముహూర్తం పెట్టిస్తాను. పంచాంగం చూసి నీ కొడుకు మానభంగం చేశాడా? ఎరా, నిన్నటి దాకా నా పక్కన చొంగలు ఖర్చుకుంటూ తిరిగావు, ఈ రోజు మొరగడం నేర్చుకున్నావా? ఎక్కువగా మాట్లాడితే కరుస్తాన్రా. కుక్కతో నీకెందుకయ్యా? ఈ పెళ్లి జరగదంతే. రా. వీళ్ళిద్దరూ 7 అడుగులు వేయకుండా మీలో ఎవడైనా ఒక్కడుగు బయటికేశాడో వాడి కాళ్ళు విరగొడతాను. ఏది విరగొడుతుందో?
ప్లీజ్ అందరూ పట్టుకోండి. ఏమిటి చూస్తున్నారు? చట్ట ప్రకారం వెళ్తే మీ జన్మంతా ఖర్చు చేసిన వాడికి బుద్ధి చెప్పలేరు. పొరపాటు. ఇది మీకు ఒక మంచి అవకాశం. ఒక రౌడీ, ఒక గూండా, ప్రజానాయకుడు కాకుండా ఎలక్షన్లో మీరు అతన్ని ఓడించండి. పంచాంగం చూడకుండా పెళ్లి నేను జరిపిస్తాను. రేప్ కేసులో ముద్దు కృష్ణయ్య కొడుకు. చూశారండి ఈ ఘోరం? పెళ్లి కూతురుపై హత్యా ప్రయత్నం. వీళ్ళు మన నాయకులు. బాయ పరువు బాయ, ఇంకేందా నీ కొడుకు గెలిచేదే? ఆ పిల్లనేసుకుని ఇది తిరుగుతూ ఉంటేనే మన ఓట్లన్నీ బాయ. ఒక కారణం నీ కొడుకు ఓటేస్తదా అని ఏద్ద నమ్మకం ఉందా నీకు? నాకు లేదు. ఏంది బై ఎలక్షన్ లో నీ కొడుకు సీట్ ఇప్పించి నా పరువు పోగొట్టుకున్నాను కదయ్యా. అసలు నా కొడుక్కి పెళ్లి చేయమని వ్యర్థ సలహా ఇచ్చింది నువ్వు కాదు. అసలు నిన్ను నన్నేం చేయమంటారండి? నేనేమన్నా సీఐ గారిని గిలకలేసుకొని కులకమని చెప్పానా? స్టేషన్ లో దొరికే గిలకల సాలకు బుకింగ్లు కూడా మొదలెట్టావా సర్కిలా? వైజయంతిని సస్పెన్షన్కి రికమెండ్ చేసింది. అది రేపు సాయంత్రం దాకా అమలు కాకుండా చూడండి. చక్రవర్తి నేను గెలిపిస్తాను. ఎట గెలిపిస్తావా? నైట్కు నైటే బెజవాడ నుంచి రౌడీలు పిలిపిస్తా. కడప నుంచి బాంబులు తెప్పిస్తా. కాకి డ్రెస్ తో కాపలా కాస్తూ రిగ్గింగ్ చేయిస్తా. రౌడీలు, గూండాలు, సంఘ విద్రోహ శక్తులు నగరంలో ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేయండి. వాళ్ళంతా అండర్ గ్రౌండ్ గెలిపారు మేడం. అదంతా నాకు తెలీదు. ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోండి. అరెస్ట్ చేసి ఎలక్షన్ ముగిసే వరకు సెల్లో పెట్టండి. Except Vaijayanti, all of you please leave this hall. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? సంఘ విద్రోహ శక్తులను అడ్డు పెట్టుకుని ముద్దుకృష్ణ తన కొడుకుని గెలిపించుకోవాలని చూస్తున్నాడు సార్. కావచ్చమ్మా, కానీ వాళ్ళంతా తమ పార్టీ కార్యకర్తలని అన్యాయంగా అరెస్ట్ చేసేవని అల్లరి చేస్తారు. సార్, ఒక అమాయకురాల్ని మానభంగం చేసి ఆ నేరం నుంచి తప్పించుకోవడం కోసం 25 లక్షలు ఖర్చు పెట్టి చక్రవర్తి యువజన నాయకుడయ్యాడు. ఇప్పుడు మళ్ళీ 50 లక్షలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నాడు. రేపు మంత్రి అవడం కోసం తప్పకుండా రిగ్గింగ్ చేస్తాడు. నిజమేనమ్మా, కానీ మనం దేశ భవిష్యత్తు నిర్ణయించే పౌరులం కాదు. ఒకనాడు అతని మానభంగం కేసులో కోర్టుకు తీసుకొచ్చావు. ఏమైంది? తెల్ల ముఖం వేసుకుని తిరిగొచ్చావు. అయినా నీకు మెమో ఇవ్వలేదు. మరోసారి అతను పరోక్షంగా దెబ్బతీయిపోయి ఆసుపత్రి పాలయ్యావు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఎన్ని కష్టాలు పడ్డావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇప్పుడు అతను ఎమ్మెల్యే కాకూడదని నువ్వు ప్రయత్నిస్తే చంపేస్తారు. అంతేగా, చంపనివ్వండి సార్. మనం ప్రాణాలకి భయపడితే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే మర్డర్ చేస్తారు. ఏమైనా సరే ఎలక్షన్స్ అయ్యే వరకు ఎలాంటి అరెస్టులు జరగడానికి వీల్లేదు. దట్స్ ఆల్. ఎస్ సార్, మీరు నా పై అధికారి. మీరు చెప్పింది చేయడం నా డ్యూటీ. చేస్తాను. మేడం, Yes? బూత్ నెంబర్ 21 దగ్గర రిగ్గింగ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూస్తా వెళ్ళ. ఇదేంటా నా ఓటు నువ్వేస్తున్నా? చల్లు చల్ ఎట్లదే. ఎనీ ప్రాబ్లం? లేదు మేడం, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఓకే. ఓటు ఓటు. కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నవాళ్లే నోరెత్తడం లేదు. కుంటివాడివి. నీకెన్ని దమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయిరా? కుంటివాణ్ణి కనుకే నాకు ఈ ధైర్యం రా.
అయినా నన్ను ఇంకేం చేయగలరు? మహా అయితే ప్రాణాలు తీస్తారు, అంతే కదా. ఒక ఆడదాని పసుపు కుంకాలకు విలువిస్తేనే నువ్వు ఎంతో మంది పసుపు కుంకాలతో ఆడుకుంటున్నావురా. మళ్ళీ అవిటి వాళ్ళ మీదకి నీ కాలు లేవకుండా రాక్షసు వచ్చేస్తోంది, దాన్ని ఆ గేటు దగ్గర ఆపేయండి. కరుణ మెడలో తాళి కడతావా, నీ నాతో పాటు తగలబడిపోతావా? ఏ తండ్రి నీ జీవితాన్ని తప్పుదారి పట్టించాడో అతనే మంటల్లో మండిపోతున్నాడు. ఇంతకంటే గొప్ప అగ్నిసాక్షి దొరకదు. కట్టే. Come on, boys.
ఒకప్పుడు కరుణ జీవితాన్ని నాశనం చేయమని చక్రవర్తిని మీరే ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు కరుణ జీవితం బాగుపడే అవకాశం వచ్చింది. తాళి కట్టమని ఎంకరేజ్ చేయండి. కమాన్ స్టాప్. ముద్దు కృష్ణయ్య ముద్దుల కొడక, ముద్దు కృష్ణయ్య ముద్దుల కొడక, ముద్దు కృష్ణయ్య ముద్దుల కొడక, ముద్దు కృష్ణయ్య ముద్దుల కొడక. నీకేదో చెబుదామని మర్చిపోయానమ్మా. నా పెళ్లి గురించే కదా. ఆ.